ఇది కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తాను. ఈరోజు మీ ఎదరికి వచ్చేసా మీకు చూపించిపోయేది జీమాడి పళ్ళు అండి. జీమాడి పళ్ళు గురించి అయితే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. పల్లెటూరులో అయితే ఎక్కువ ఉంటాయండి, టౌన్లో అయితే కొంచెం తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు టౌన్లో కూడా అమ్మేస్తున్నారనమాట తీసుకొచ్చి. మనకి మామూలుగా అయితే పచ్చిక్కలు ఇలాగా మొన్న నేను పచ్చిపప్పు చేసినట్టు చూపించాను చూడండి, ఈ పచ్చిక్కలు అనమాట. వీటి ద్వారా కానీ మళ్ళీ అలా తర్వాత కొంచెం ముదిరేగా ఎండాక ఈ టైప్లో వస్తాయి. తర్వాత మనకి ముగ్గడానికి ఇలాగ కొన్ని కాయలు. మా నాన్నగారు అయితే 2 బుట్టలు తెచ్చేసేవారు అనమాట అండి. అమ్మ అయితే అందరికీ పంచిపెట్టమని, కొంతమంది కొన్నవాళ్ళు అయితే ఓకే, లేని వాళ్ళకి అందరికీ ప్లేట్లో పెట్టి క్యాన్లో పెట్టుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వచ్చేదాన్ని అనమాట నేను. కానీ ఈ మామూలుగా అయితే మేము తినేవాళ్ళు, మామూలుగా తినేసేవాళ్ళు అండి. కానీ దేనికి పనికి వస్తుంది అన్నది అయితే మట్టుకి ఎవరంగా అయితే తెలియదు అప్పట్లో. కానీ తినడానికి బాగుంటుంది, మామూలుగా కొద్ది నిండుతుంది, మనకి కొంచెం టేస్టీగా బాగుంటుంది అనమాట. కానీ కొద్దిగా ఒగరుగా అనిపిస్తుంటుంది నోటికి, కానీ చాలా మంచిది అంటండి. కానీ దీనిలు చాలా మంచిది అనమాట. విరోచనం ఫ్రీగా అవ్వనోళ్ళకి కూడా ఇది మొన్న మెంతి సత్యనారాయణ గారు చెప్పినప్పుడు ఆలకిచ్చానండి. అది నేను దీని గురించి ముక్కలు కట్ చేసేసుకుని కొంచెం కంగమ్మంగా నవ్వేసి మింగేయాలని. అంతకుముందైతే మేమైతే ఇలా తిని పిప్పిలాడదంతా ఊసేసేవాళ్ళు, పిప్పి ఊసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అది కూడా మింగేస్తాయి మనకి. అదేం చేయాలంటే ముక్కలు కట్ చేసేసుకుని లైట్ ఉప్పు కారం కలిపేసుకుని ముక్కలు నూనె మింగేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ పళ్ళు గురించి మీకు చెప్తారని ఎదరకు వచ్చారనమాట. ఎక్కడన్నా అవకాశం ఉంటే దొరికితే కనుక కంపల్సరీ కొనుక్కోండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తాయి, ఎందుకంటే ఒగరు ఉంటుంది కొద్దిగా దీంట్లోనే. దాని మీద చాలా బాగా పనిచేస్తాయి అనమాట. మామూలుగా తినేసేవాళ్ళు అయితే మామూలుగా తినండి, లేదంటే లైట్గా ఉప్పు కారం నంచుకున్నా తినండి, మానేది. ఓకేనండి. ఇవి అయితే మా శైలి అయ్యానండి, మా ఊరి నుంచి తెచ్చారు. పచ్చక్కలను ఇవి కలిపి తెచ్చారనమాట. నేనైతే పచ్చక్కలు కోసేసి పప్పు ఎలా చేయాలో తయారు చేయాలో చూపించాను. ఈరోజు పళ్ళు గురించి కూడా చెప్తారు అలాగనేసి, వీటి గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే అమ్మ వస్తున్నాయి మనకి, ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయండి. నాలైతే దొరికాయి కదా, ప్రతిదీ దొరుకుతున్నాయి. అప్పట్లో అయితే మేము ముంజులు, తాటికాయలు, తాటికాయలు ఇవన్నీ తినేవాళ్ళు. దేనికి పనికి వస్తుందో తెలియదు కానీ అన్ని దొరికి మాకు, తేగలు గట్ట అన్ని దొరుకుతాయండి, అన్ని తినేవాళ్ళు. కానీ దేనికి ఏదేది పని చేస్తుంది అన్నది అప్పట్లో అయితే తెలియదండి. ఇప్పుడైతే ప్రతి వాళ్ళు అన్ని చెప్తూ మళ్ళీ కొన్ని తెలుస్తున్నాయి. కానీ అన్ని రకాలు తినున్నామండి మేము, మాకు అన్ని దొరుకుతాయి మళ్ళీ తినేవాళ్ళు. ఇప్పుడు టౌన్లోకి వచ్చిన తర్వాత కొనుక్కుని తినవలసి వస్తుంది అనమాట. ఓకేనండి. ఏ దొరికితే మటుకు కొనుక్కుని తినండి, మీరు కూడా బాగుంటాయండి. ఓకేనండి. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.